హిందూ ధర్మం ప్రకారం దుర్గామాత సాక్షాత్తు ఆదిపరాశక్తి. అంటే ఆమె అన్నిటికంటే ముందు ఉన్నది, అన్ని శక్తులకు మూలమైనది. సృష్టికి ముందు ఏమీ లేని ఈ శూన్యంలో ఉన్న చైతన్యమే ఆమె. ఈ విశ్వం, గ్రహాలు, నక్షత్రాలు, సమస్త లోకాలు ఆమె నుండే ఉద్భవించాయి. ఆమెను మూల ప్రకృతి అని కూడా అంటారు. అంటే ఈ భౌతిక ప్రపంచం ఏర్పడడానికి కావలసిన అసలైన పదార్థం ఆమె. పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం ఆమె స్వరూపాలే. ఆమె సంకల్పం లేకుండా ఈ పంచభూతాలు ఏర్పడవు, ఈ సృష్టి జరగదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి లయకారులుగా మనకు తెలుసు. కానీ వారు తమ విధులను నిర్వర్తించడానికి కావలసిన శక్తిని దుర్గామాత నుండే పొందుతారు. అందుకే ఆమెను మహాశక్తి అంటారు. శివుడిలోని శక్తి పార్వతి. అంటే శక్తి లేనిదే చైతన్యం లేదు, చలనం లేదు అని అర్థం. సృష్టిని సృష్టించడమే కాదు, ఆ సృష్టిలోని ప్రతి అణువులోనూ జీవశక్తిగా నిండి ఉన్నది కూడా ఆ తల్లే. ప్రతి జీవిలో ఉండే ప్రాణం, చైతన్యం, ఆలోచన, జ్ఞానం అన్ని ఆమె శక్తి యొక్క ప్రతిరూపాలే. మనలో ఉన్న జీవశక్తి ఆ జగదాంబ యొక్క అంశ. ఆ తల్లి మనలోంచి తన శక్తిని ఉపసంహరించుకుంటే ఈ శరీరం కేవలం మట్టితో సమానమైన జడ పదార్థంగా మిగిలిపోతుంది. జీవులు బ్రతకడానికి కావలసిన ఆహారాన్ని ప్రసాదించేది ఆ తల్లే. భూమి రూపంలో పంటలను పండిస్తూ సమస్త జీవకోటికి ఆహారాన్ని అందించి పోషించే తల్లి ఆమె. అందుకే ఆమెను శాకాంబరి అని, అన్నపూర్ణ అని కొలుస్తాము. మనలో కలిగే ప్రేమ, కరుణ, దయ, వంటి సానుకూల శక్తులే కాక క్రోధం, భయం వంటివి కూడా శక్తి యొక్క రూపాలే. ఈ అన్ని భావాలను నియంత్రిస్తూ జీవన చక్రాన్ని నడిపేది ఆ పరాశక్తే. ఆమె లేని విశ్వాన్ని ఊహించడం కూడా అసాధ్యం. దుర్గామాత అనే మహాశక్తి లేకపోతే ఈ విశ్వం ఉండదు. గ్రహాలు తిరగవు, సూర్యుడు ప్రకాశించడు, నక్షత్రాలు మెరవవు. అంతా చలనం లేని, కాంతి లేని, శబ్దం లేని ఒక మహాశూన్యంగా మిగిలిపోతుంది. ఆమె జీవశక్తిగా లేకపోతే చెట్లు మొలకెత్తవు, నదులు ప్రవహించవు, పక్షులు ఎగరవు, జంతువులు కదలవు. సృష్టి, స్థితి, లయ అనే చక్రం ఆగిపోతుంది. జననం ఉండదు, మరణం ఉండదు, కాలం స్తంభించిపోతుంది. ఏది పుట్టదు, ఏది గిట్టదు. జ్ఞానం, అజ్ఞానం, ప్రేమ, ద్వేషం వంటివే ఉండవు. దుర్గామాత కేవలం దుష్ట సంహారం చేసే దేవత మాత్రమే కాదు, ఆమె ఈ విశ్వానికి తల్లి. సృష్టికి బీజం ఆమె, సృష్టికి ఆధారం ఆమె. ఈ సృష్టిలోని ప్రతి జీవంలోనూ ప్రవహించే ప్రాణశక్తి ఆమె. సూర్యుడిలోని తేజస్సు, గాలిలోని వేగం, నీటిలోని చల్లదనం, నిప్పులోని వేడి, భూమిలోని ఓర్పు అన్నీ ఆ తల్లి స్వరూపాలే. ఆమె లేకపోతే ఈ సృష్టే లేదు, మనం లేము, మన ఉనికే లేదు. అందుకే సర్వం శక్తిమయం అంటారు. అంతా ఆ మహాతల్లి లీల. సపోర్ట్ ఫర్ మోర్ mythology facts.